నమస్తే శ్రీలీల గారు. నమస్తే అండి శ్రీనివాస్ గారు. ఏమంటారు? నిన్న మహా ఛానల్ మీద జరిగినటువంటి దాడిని ఎలా చూడొచ్చు అంటారు? ఏమంటారు? కొన్ని ఛానల్స్ నిర్వహణని వాస్తవాలు చెప్పే క్రమంలో వాటికి రంగులు రుద్దుతున్నారు. పచ్చ మీడియా అనే ఉమ్. రంగు పులిమి దాన్ని రాజకీయంగా మార్చుకోవడం, లేదంటే రాజకీయంగా మలుచుకుని అదే కట్టను వాదన చేసే వాళ్ళకి ఏం చెప్తారు? ప్రశ్నించే గొంతుకుని నులిమేసే ప్రయత్నం. ఖచ్చితంగా అదే జరిగింది నిన్న మహా న్యూస్ మీద దాడి. అంటే ఇక్కడ అసలు ఈ కేసీఆర్, కేటీఆర్, కవిత, హరీష్ రావు వీళ్ళంతా కూడా చెప్పింది ఏంటి? తెలంగాణ ప్రజలకి వాళ్ళు ఇచ్చిన హామీలేంటి? గతంలో ఎలాంటి తెలంగాణను తీసుకొస్తామని చెప్పారు? దా ఆ మాట మీదే ప్రాంతీయ విభేదాలను సృష్టించి మరి ప్రజాస్వామ్య బద్ధంగా ఉండే పరిపాలనను మేము అందిస్తామని చెప్పిన వాళ్లే ఈ రోజున ఆ ప్రజాస్వామ్యాన్నే వీళ్ళు నులిమేసే ప్రయత్నం చేస్తుంటే, ఇదిగోండి దానికి నిలువెత్తు సాక్ష్యం ఇదే కనిపిస్తుంది. అంటే మీరు చేసిన అక్రమాలు, అన్యాయాలు, దౌర్జన్యాలు అంటే వాళ్ళది 5 సంవత్సరాలు మాత్రమే వాళ్ళ తెలంగాణ పరిపాలన జరిగింది. 5 సంవత్సరాలు అరాచక పరిపాలన జరిగిందండి. ఫోన్ ట్యాపింగ్ గురించి ఇక్కడ ఖచ్చితంగా మాట్లాడుకోవాలి. ఎందుకంటే నిన్న కూడా మహాన్యూస్ వంశీ గారు ఒకటే చెప్పారు. మళ్ళీ నేను అడుగుతున్నాను, కేసీఆర్ గారు, కేటీఆర్ గారు ఇద్దరు కూడా మీరు చర్చకు రెడీనా? నేను మాట్లాడిన దానికి, మీ మీద క్వశ్చన్ చేసిన దానికి ఈ రోజున మీరు గతంలో చేసిన ఏదైతే ఈ అవినీతి ఉందో దాని గురించి మేము ప్రశ్నిస్తుంటే మీరెందుకు ఇలాంటి తిరుగుబాటు చేయిచ్చారు అనేది. మరి ఎక్కడైనా సరే వాళ్ళకి సమాధానం చెప్పే అంటే ఆ ధైర్యంగా ముందుకు వచ్చి దాన్ని ఎదుర్కోగలుగుతారా? ఈ రోజున చూస్తే ఫోన్ ట్యాపింగ్ అనేది నిజంగా చాలా దారుణమైన విషయం. చాలా అంటే చాలా. అంటే ఆడవాళ్ల ఫోన్లు వినేదేంటి? మరి ఇక్కడ ముఖ్యంగా రాజకీయ నాయకుల్ని ఏ విధంగా వీళ్ళు బ్లాక్ మెయిల్ చేశారు? అదే విధంగా సీనియర్ మోస్ట్ లీడర్స్ హైదరాబాద్ లో మరి ఎవరైతే తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వాళ్ళని కూడా వీళ్ళు ఏ విధంగా భయభ్రాంతులు గురి చేసి నైట్ నైట్ వాళ్ళకి ఇష్టం లేకపోయినా కూడా వాళ్ళ కారులో ఎక్కించుకొని తీసుకువెళ్ళి మరి తెల్లారే పాటికి బీఆర్ఎస్ కండువా వాళ్ళ మెడలో ఉండేది. అంటే తెలుగుదేశం పార్టీ వాళ్ళు మా దాంట్లోకి వచ్చేసారని చెప్పే ప్రయత్నం. అంటే ఈ విధంగా చూస్తూ పోతే ఎంతో మంది మీద వీళ్ళ దాష్టికం కొనసాగింది. ఈ రోజు చూస్తే అదే క్వశ్చన్ చేసిన మహా న్యూస్ ఛానల్ మీద ఏ విధంగా వీళ్ళు ఈ విధమైన దాడికి పాల్పడ్డారు. అంటే ఇక్కడ ప్రాణ నష్టం. అంటే నిజంగా వంశీ గారు కనిపిస్తే ఆయన్ని ఏదైతే వీళ్ళు ఉపయోగించిన ఈ రాళ్ళు ఇవన్నీ కూడా ఆయన మీద కూడా వేసేవాళ్ళు కదా అనేది ఈ రోజున వస్తున్న వాదన. అంటే ఈ ఏదైతే మొన్న కూడా ఇప్పుడు ఈ మధ్య కాలంలో మళ్ళీ స్టార్ట్ చేశారో ఆంధ్రోళ్ళు తెలంగాణ, ఆంధ్రోళ్ళు తెలంగాణ. అంటే ఆంధ్ర ప్రజలు సెటిలర్స్ గా ఏర్పడి తెలంగాణలో మీకు పన్నులు కట్టి ఇదిగో ప్రజాస్వామ్యం. మొన్న కూడా అండి కాంగ్రెస్ పార్టీ వచ్చినా కూడా రేవంత్ రెడ్డి గారు గెలిచినప్పుడు కూడా హైదరాబాద్ లో మాత్రం బీఆర్ఎస్ఏ వచ్చింది. ఎందుకంటే ఒక కట్టుబాటు వాళ్ళు నిలబడ్డారు. ఇక్కడ ప్రజాస్వామ్య బద్ధంగా ఉండే ఆ గవర్నమెంట్ ఉంటే బాగుంటుంది, వాళ్ళు ఎమ్మెల్యే గానో ఎంపీ గానో ఉంటే బాగుండిద్ది. ఈ జూబ్లీ హిల్స్ కానివ్వండి ఇదంతా కూడా బీఆర్ఎస్ఏ వచ్చింది. మరి అలాంటిది వాళ్ళు దాన్ని ఏ విధంగా ఉపయోగించుకుంటున్నారు? 2 days బ్యాక్ కవిత మాట్లాడిన మాటలు ఆంధ్రోళ్ళ బిర్యానీ గురించి ఎప్పుడో చెప్పాడు కేసీఆర్, ఫస్ట్ ఇది ఇంకోటి మాట్లాడదాం అన్నట్లు. అంటే అసలు ఆవిడ మాట్లాడేటప్పుడు కేసీఆర్ చెప్పాడు ఆంధ్రోళ్ళ బిర్యానీ అని. మరి ఆ బీఆర్ఎస్ కండువా ఉంది ఆవిడ మెళ్ళలో. అసలు ఆ బీఆర్ఎస్ సంబంధించిన వాళ్ళ తండ్రిది వాళ్ళ అన్నయ్యది ఏదైనా ఫోటోలు ఉన్నాయంటే ఆవిడ ఫోటోనే వేసుకొని ఒక కొత్త కండువా తయారు చేసుకొని జాగృతి తెలంగాణ అన్న పేరుతోటి వీళ్ళు ప్రాంతీయ విభేదాలను సృష్టించడం, మత విద్వేషాలను రెచ్చగొట్టే విధంగా. అంటే గతంలో చూసాం టీడీపీ ఆఫీస్ మీద దాడి చేస్తే జగన్మోహన్ రెడ్డి మాట్లాడాడు, మా వాళ్ళకి బీపీలు వచ్చినాయి అందుకనే అక్కడ విధ్వంసం సృష్టించారని. అదే సీన్ రిపీట్ చేశారు నిన్న. కేటీఆర్ నిన్న వెంటనే ఒక ట్వీట్ చేసి మరి దాంట్లో శాంతియుతంగా ఉండండి మా కార్యకర్తలు అని చెప్పాడే గాని ఎక్కడా కూడా ఒక్క మాట నేను క్షమించమని కోరుకుంటున్నాను అని అడిగింది లేదు. మరి నిన్న చూస్తే వాళ్ళందరిని అరెస్ట్ చేయడానికి వెళ్తే వాళ్ళంతా ఎక్కడున్నారంటే బీఆర్ఎస్ పార్టీ ఆఫీసులో ఉన్నారు. 25 సంవత్సరాల చరిత్రను మీరు చూపిస్తూ ఒక తరమంతా కూడా ఏంటి ఇదిగో తెలంగాణ అనేది చూసిన తర్వాత నెక్స్ట్ జనరేషన్ కి ఏం చెప్దాం అనుకుంటున్నారు? ఏం మెసేజ్ ఇద్దాం అనుకుంటున్నారు? మీరు చేసిన ఇట్లాంటివన్నీ కూడా కొన్ని సంఘ విద్రోహ పనులు. నిజంగా ఇవన్నీ చూస్తూ ఉంటే ఫోన్ ట్యాపింగ్, ముఖ్యంగా ఈ ఫోన్ ట్యాపింగ్ విషయంలో ఎంత మంది జీవితాలు బలి తీసుకున్నారు. నిన్న ఇంకొకటి కూడా వినిపిస్తుంది. ఎవరైతే ఆవిడ ఒక స్వేచ్ఛ అనే ఆ ఒక యాంకర్ ఆవిడ చనిపోయారు, న్యూస్ రిపోర్టర్. మరి ఆవిడకు సంబంధించి కూడా సూసైడ్ చేసుకోవటంలో వీళ్ళకేదో భాగస్వామ్యం ఉందని దానికి సంబంధించింది కూడా బయటకు రాకుండా చేయటానికి
ఇలాంటివన్నీ కూడా సృష్టిస్తున్నారని ఆరోపణలు ఎదుర్కొంటూ ఇన్ని రకాలుగా ప్రతి ఒక్కరు బయటకు వచ్చి నా ఫోన్ ట్యాపింగ్ చేసావని డైరెక్ట్ గానే కేటీఆర్ గారిని ప్రశ్నిస్తున్నారు. ఈ రోజున వీళ్ళు చేసిన దాడి పోలీస్ స్టేషన్లు ఉన్నాయి, కోర్టులు ఉన్నాయి. మీకు ఏదైనా ఇబ్బందికరంగా ఆ ఛానల్ నుంచి మీకు వాయిస్ వినిపిస్తే వెంటనే మీరు ఏ విధంగా రియాక్ట్ అవ్వాలి? లీగల్ గా వెళ్ళొచ్చు. మరి ఈ విధంగా ఎంత దౌర్జన్యంగా, ఎంత దారుణంగా ఇదా మీరు ప్రజాస్వామ్యంలో ఉండి చేయించేది? ఈ విధంగా నా దాడులు అంటే మేము కూడా ఆంధ్రాలో ఉన్న ఎవరైతే వైఎస్ఆర్సీపీ పార్టీకి ఏమాత్రం తగ్గం, మేమందరం కూడా తోడు దొంగలం, వాళ్ళు ఏ చేస్తే దానికి అంతకు రెండింతలు మేము ఎక్కువ చేసే వాళ్ళమే అన్నట్లుగా వీళ్ళు చేసిన ఈ దాష్టికం ఏదైతే ఉందో నిజంగా మహా న్యూస్ ఛానల్ కి అందరి తరపున నిన్న కూడా నేను ఒక వీడియో చేయటం జరిగింది వాళ్ళ కోసం. ఖచ్చితంగా ప్రతి ఒక్కరం కూడా దీన్ని ఖండిస్తూ, ఇంత దౌర్జన్యం అంటే ప్రశ్నించే గొంతుకుని వీళ్ళు ఏ విధంగా నలిపేస్తున్నారు అంటే మంచి చెప్పే అంటే ఏ విధంగా ప్రజల్లో ఒక చైతన్యం తీసుకురావాలన్నా, క్వశ్చన్ చేసే తత్వం తీసుకురావాలన్నా ఛానల్స్ ఏ విధంగా ఉపయోగపడుతున్నాయి? ఒక సమాచారాన్ని అందజేయాలన్నా మంచి ఏంటి, చెడేంటి, దేని వల్ల ఈ రోజు సమాజంలో నష్టం జరుగుతుంది, దేని వల్ల ఉపయోగం ఉంటుంది, ఎలాంటి ఈ రోజున నాయకులు ఏ విధంగా ఉన్నారు, వాళ్ళని ప్రజలు ఇంకా ఏం కోరుకోవచ్చు లాంటి కొన్ని విషయాలను ఏ విధంగా తెలియజేస్తుంది. ప్రతి ఒక్కరు ఈ రోజున ఛానల్స్ ద్వారా ఏం తీసుకుంటున్నారు? ఎక్కడా కూడా మనం చూస్తాం వేరే ఉంటాయి, కానీ న్యూస్ కు సంబంధించిన దాంట్లో మాత్రం కేవలం ఒకటే కనిపిస్తుంది మనకి. ఏంటంటే మీకు నాయకులు ఏమిస్తున్నారు, ప్రజలు ఏ విధంగా దానికి రెస్పాండ్ అవుతున్నారు, ఇంకా ప్రజలు ఏం అడుగుతున్నారు అనే దాన్ని వినిపించే ప్రయత్నం. మరి అలాంటి వినిపించే ప్రయత్నంలో నిజంగా ప్రజాస్వామ్యం గొంతుగా నొక్కేసే ప్రయత్నం చేస్తున్న బీఆర్ఎస్ నాయకులు మరి ఇప్పటికైనా సరే వాళ్ళ తప్పు తెలుసుకుంటారా? ఈ విధంగానే అంటే ఈ విధంగా మేము ఎక్కడా కూడా క్షమాపణ చెప్పం అనే రీతిగానే ఉంటారా అనేది వాళ్ళకే వదిలేస్తున్నాం. ఓకే, గౌతమ్ గారు అలాగే లైన్లో ఉండి శ్రీలీల గారు ఒక అంశాన్ని ఇచ్చేద్దాము. ఇప్పుడు గతంలో అమరావతి రాజధాని మహిళల మీద కొన్ని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు కొమ్మినేని శ్రీనివాస్ అనే ఒక జర్నలిస్టు. అదేవిధంగా ఆ హోస్ట్ చేస్తున్నటువంటి, ఆ ప్రోగ్రామ్ హోస్ట్ చేస్తున్నటువంటి, ఆ షో లైవ్ షో చేస్తున్నటువంటి కొమ్మినేని శ్రీనివాస్ అనేటువంటి లైవ్ షో చేస్తున్నటువంటి వ్యక్తి, అదేవిధంగా దానికి సంబంధించి కృష్ణరాజు అనేటువంటి మరో సీనియర్ జర్నలిస్టు, వీళ్ళిద్దరూ కలిసి కొన్ని వివాదాస్పద వ్యాఖ్యలు, అంటే వాటిని మహిళలకు సంబంధించినటువంటి కీలక వ్యాఖ్యలు అనమాట. అది అంటే వివాదాస్పద వ్యాఖ్యలు అంటే అది వేరు, మహిళలకు సంబంధించినటువంటి కొన్ని అబ్యూజింగ్ వర్డ్స్ వాడారు. సో దాని ద్వారా మహిళల మనోభావాలు దెబ్బతిన్నాయి అని చెప్పని వాళ్ళు ఏం చేశారంటే సంబంధిత సాక్షికి సంబంధించినటువంటి పత్రికా కార్యాలయాలు ఏవైతే ఉంటాయో, లేదంటే సాక్షి మీడియాకి సంబంధించిన ఆఫీసులు ఏవి ఉంటాయో వాటి మీద వాళ్ళు ఉద్దేశపూర్వకంగా కాదు కానీ ఆవేశపూరితంగా వాటి మీదకి వెళ్ళి నిరసనలు తెలియజేసే ప్రయత్నం చేశారు. తను ఆ రోజు వైసీపీకి సంబంధించిన కొంతమంది వ్యక్తులు ఏం చెప్పారంటే మీడియా మీద దాడి, పత్రికకి సంఖ్యలు వేస్తారే, పత్రికా స్వేచ్ఛకి సంఖ్యలు వేస్తున్నారా అని పెద్ద పెద్ద పదాలు వాడారు. మరి ఈరోజు మహా టీవీ వంశీ మీద దాడి, ఆ ఛానల్ మీద దాడి జరిగితే ఆ రోజు కొంతమంది మహిళల విషయానికి సంబంధించి సాక్షి మీడియాని ఎవడూ తిట్టలేదు, సాక్షిలో పనిచేస్తున్నటువంటి ఆ ఇద్దరు వ్యక్తుల మీద చర్యలు తీసుకోవాలన్నారు. ఆ ఇద్దరు వ్యక్తులనే తిట్టారు. నేను తిట్టినా, మీరు తిట్టినా, ఇంకా ఫర్దర్గా ఎవరు ఏ మీడియా సంస్థ ఎవరు మీడియా నిర్వాహకులు తిట్టినా సరే వాళ్ళని తిట్టారు. అది తప్పు అనే దాని మీద. సో ఇప్పుడు దాన్ని మళ్ళీ ఇటు కంపేర్ చేసి మాట్లాడడం ఇది సరైనటువంటి గుణపాఠం ఏంటో. అంటే రాజకీయ పార్టీ, అక్కడ రాజకీయ పార్టీ ఆ మీడియా సంస్థ మీద ఆర్గనైజేషన్ మీద దాడి చేసినప్పుడు మీరు సమర్థిస్తున్నప్పుడు, మొన్న మీ మీద చేసిన మీరు మాట్లాడినటువంటి మాటలకి మీ మీద దాడి చేయడానికి కూడా సమర్థింపే కదా. ఇంకా ఏమంటారు? ఇక్కడ ఇప్పుడు అమరావతి మహిళల పట్ల వీళ్ళు అనుచిత వ్యాఖ్యలు చేసింది అక్కడ నిజం కాదండి. కానీ ఇక్కడ మహాన్యూస్ వంశీ గారు ఏదైతే పాయింట్స్ చెప్తున్నారో అవన్నీ నిజాలే కదా. ఈ రోజున సిట్ వేశారు, విచారణ జరుగుతుంది. డైరెక్ట్ గా నా ఫోన్ ట్యాపింగ్ చేస్తామని ఎవరి ఫోన్లు అయితే వీళ్ళు ట్యాప్ చేశారో వాళ్లే వచ్చి మీడియా ముఖంగా అడుగుతున్నారు, ఎందుకు ఈ విధంగా మీరు బరితెగించారు, ఇట్లాంటి చర్యలకు పాల్పడ్డారని. క్లియర్ గా అందరూ ప్రతి ఒక్కరి వాయిస్ వినిపిస్తూనే ఉంటుంది అక్కడ, ప్రతి ఒక్కరు చెప్తూనే ఉంటున్నారు. కానీ ఈ రోజున సాక్షి మీడియా మీదకి వెళ్ళి ఏం చేశారండి, ఈ విధంగా రాళ్లేసి కొట్టలేదు, మహిళలు నిరసన తెలియజేశారు. ఏ విధంగా తెలియజేశారు? చాలా శాంతియుతంగా తెలియజేశారు. వాళ్ళకి ఎటువంటి ఆస్తి నష్టం కలిగించలేదు. కానీ వాళ్ళు చేసిన వ్యాఖ్యలు ఎంత దుర్మార్గమైన చర్యకు వాళ్ళు పాల్పడ్డారు. ఆ రోజున ఎంత నీచాతి నీచంగా మహిళల పట్ల అనుచిత వ్యాఖ్యలు చేశారు.
మరి ఇక్కడ చూస్తే ఈ కేటీఆర్ గారు చేసిన దానికి అక్కడ సాక్షి మీడియా చేసింది రెండు కూడా, అవి రెండు కూడా నేరాలే. ఇద్దరు కూడా ఇట్లాంటివి, వీళ్ళేమో దొంగచాటుగా వాళ్ళ మాటలు వింటము, అందరినీ బ్లాక్ మెయిల్ చేయటము, వాళ్ళని ఏదో ఒక విధంగా ప్రలోభాలకు గురి చేసేసి పార్టీకి లాగేసుకోవటము, లేకపోతే వాళ్ళ డబ్బులు బాగా వెల్ సెటిల్డ్ పీపుల్ దగ్గర ఏ విధంగా వీళ్ళు దందాలు చేశారు. ఒకటి కాదు రెండు కాదు చెప్పుకుంటూ పోతే ఎంత దాష్టికాన్ని సృష్టించింది బీఆర్ఎస్ పార్టీ అనేది కనిపిస్తుంది, క్లియర్ గా కనిపిస్తుంది, ప్రతి ఒక్కరు కూడా వినిపిస్తుంది. కానీ కావాలని రెచ్చగొట్టి నిన్న ఎవరైతే కేవలం ఒక స్వేచ్ఛ అనే మహిళ ఎవరైతే రిపోర్టరు తనకు సంబంధించిన ఆవిడ ఆత్మహత్య చేసుకుంది అంటే దానికి కారణం వీళ్ళ హస్తం ఉంది అనే దాన్ని వీళ్ళు బయటికి రానివ్వకుండా చేయటం కోసం ఇలాంటివి చేశారు అనేది వినిపిస్తుంది. మరి వీళ్ళు చేసిన దాడి వెనక మళ్ళీ ఇంకొక వాయిస్ అయితే వస్తుంది కదండి, దీన్ని కప్పిపుచ్చడానికే చేశారనేది. వీళ్ళకి ధైర్యంగా బయటకు వచ్చేసి మేము ఇలాంటివి ఎక్కడా కూడా చేయలేదు అని చెప్పే ధైర్యం లేని మనుషులు ఈ రోజున ఇట్లాంటి దుర్మార్గమైన చర్యలకు పాల్పడుతూ, మరి అదే విధంగా శాంతియుతంగా ఉండని చెప్పి చిన్న ట్వీట్ చేసి వదిలేసిన కేటీఆర్ గారు లాంటి వాళ్ళు, వీళ్ళందరినీ ఏ విధంగా చూడాలి, సమాజానికి ఏ విధంగా వీళ్ళు దీన్ని ఎలా పోలుస్తారు అసలు? ఏ విధంగా ఈ రోజున ఒక మంచి మెసేజ్ ఇస్తూ న్యూస్ ఛానల్స్ అన్ని నాలుగు దిక్కుల నుంచి కూడా ప్రజలకి మంచి చెడు ఏం జరుగుతుంది క్వశ్చన్ చేయండి, ఈ విధంగా మీకు నష్టం జరుగుతుంది, ఈ విధంగా మీకు ఈ వీళ్ళ వల్ల ఇట్లాంటి ఉపయోగాలు ఉన్నాయనో లేకపోతే వాళ్ళ వల్ల ఇబ్బందులు ఉన్నాయనో ఆ ఛానల్స్ వల్ల వాళ్ళు ఇస్తున్న వాయిస్ ని ఈ రోజున వీళ్ళని క్వశ్చన్ చేసింది డైరెక్ట్ గా వంశీ గారు. మనం చూస్తూ ఉన్నాం, ఇది ఒక్క న్యూసే కాదు, ఆయన అన్ని న్యూస్ల్లో కూడా ఆయన ఎంటర్ అవుతారు, ఆయనే మాట్లాడతారు, డైరెక్ట్ గా విశ్లేషిస్తారు. ఈ విధంగా చూస్తూ ఉన్నాం. ఒక్క కేసీఆర్ కేటీఆర్ గారి కేసు గురించి ఆయన మాట్లాడాలనేది ఏం లేదండి. మహా న్యూస్ లో అన్ని న్యూస్ ను కూడా ఆయన మెయిన్ అన్ని కూడా ప్రతిరోజు వస్తారు, ప్రతిరోజు ఆయన డిబేట్ లో పార్టిసిపేట్ చేస్తారు. కాకపోతే వీళ్ళు ఇక్కడ చేసింది ఏమైతే ఉందో ఈ దుర్మార్గం చూడండి, ఆ కార్లన్నీ ధ్వంసం చేయటం, అక్కడ ఉన్న లోపలికి కూడా పైకి వెళ్ళిపోయి ఏ విధంగా ఆ తలుపులు బద్దలు కొట్టేసి వాళ్ళ మీదకి ఎలా దూసుకుంటూ వెళ్లారో చూసాము. ఇంత దౌర్జన్యం అంటే మీరు ఏం చేస్తున్నారు, ఏం మెసేజ్ ఇద్దాం అనుకుంటున్నారంటే వాళ్ళు భయభ్రాంతులకు గురి చేద్దాం అనుకుంటున్నారు. ఎవరు కూడా ప్రశ్నించకూడదు, ఎవరు కూడా మేము ఏం చేస్తున్నా కూడా మీరు అలా చూస్తూ ఉండాలి అన్నట్లుంది. ఈ రోజున మేము ఏదైనా చేస్తాము, మరి తెలంగాణ ఆంధ్ర అని చెప్పేసి మళ్ళీ కొత్తగా మళ్ళీ ఇంకొకసారి దాని గురించి వీళ్ళు ఏ విధంగా ప్రజల్లో తీసుకొస్తున్నారు, వీళ్ళు ప్రజాస్వామ్య పరిపాలన ఇస్తారా, వీళ్ళు ప్రజల మంచి కోరుకుంటారా, వీళ్ళు ప్రజల్ని ఉద్ధరిస్తారా, వీళ్ళు ప్రజాప్రతినిధులుగా పనికొస్తారా, ఇట్లాంటి వ్యక్తులు ఏ విధంగా ప్రజాస్వామ్యంలో ఉండటానికి అర్హులు? వీళ్ళ పార్టీ బీఆర్ఎస్ టీఆర్ఎస్ కూడా తెలియకుండా మరి 25 years బీఆర్ఎస్ టీఆర్ఎస్ కండి మొన్న వీళ్ళు వేడుకలు చేసుకుంది. ఏ పార్టీకి చేశారు? బీఆర్ఎస్ కు చేశారా, టీఆర్ఎస్ కు చేశారా? ఏది 25 years వీళ్ళకి? అవును. వీళ్ళు ప్రజలకు ఏం మెసేజ్ ఇస్తున్నారు, ఏ విధంగా 10 సంవత్సరాలు వీళ్ళ పరిపాలన కొనసాగింది? ఈ రోజును చూస్తూ ఉంటే ఇంత దౌర్జన్యానికి పాల్పడి ఎంత మంది ఆడపిల్లలు ఉసురు పోసుకున్నారు ఫోన్ ట్యాపింగ్ విషయంలో, ఎంతమంది కాపురాలు కూల్చారు, ఎంతమందిని ఎన్ని విధాలుగా వీళ్ళు ఇబ్బంది గురి చేశారు, ఇవన్నీ కనిపిస్తూ ఉంటే అది ప్రశ్నించినందుకు ఈ విధంగా మీరు ఇలాంటి దుర్మార్గమైన ఒక రౌడీలాగా గూండాల్లాగా ఈ విధంగా ప్రవర్తించి రైట్. అక్కడ ఇంత దాష్టికాన్ని సృష్టించి మళ్ళీ వీళ్ళు ఏదో చెప్పే ప్రయత్నం. గతంలో జగన్మోహన్ రెడ్డి చెప్పినట్లుగా మాకు బీపీలు వచ్చినాయి మా వాళ్ళకి, నన్ను ఏదో అన్నారని. ఈ రోజున అలానే ఉంది, తోడు దొంగలు, అక్కడ ఒక దొంగ ఇక్కడ ఒక దొంగ, రాష్ట్రాన్ని సర్వనాశనం చేయడానికి తయారయ్యారు వీళ్ళు రైట్. పార్టీలు బీఆర్ఎస్ ఈ వైఎస్ఆర్సీపీ ఇవి లేకుండా పోతే రెండు రాష్ట్రాలు కూడా ప్రశాంతంగా ఉంటాయండి. రైట్. ఓకే.